అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మార్చి 3వ వారంలో తమిళనాడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రచారంలో దూసుకువెళ్తున్నాయి డిఎంకే, అన్నా డిఎంకే, టీవీకే పార్టీలు. అన్నా డిఎంకేకు ఎన్నికల్లో ఎదురుగాలంటూ కూడా తమిళ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అన్నా డిఎంకే పార్టీలో చీలికలు అధికార పార్టీకి కలిసి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 136 సీట్లు సాధించింది అన్నాడీఎంకే. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 66 సీట్లకు మాత్రమే పరిమితమైంది అన్నాడీఎంకే. 2024 లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేనటువంటి పరిస్థితి ఉంది అన్నాడీఎంకేకు. ఇక అన్నాడీఎంకే పార్టీలో చీలికలతో ఓట్ షేర్ దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. రాజకీయ ఎత్తుగడల్లో పళనిస్వామి చురుగ్గా ఉన్నప్పటికీ వ్యక్తిగత చరిష్మా సాధించలేకపోయారనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఇక అన్నాడీఎంకేను కీలక నేతలు వీడి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక పన్నీర్ సెల్వం, శశికళ, దినకరన్ను పలువురు మాజీ మంత్రులు కూడా వీడినట్లుగా తెలుస్తోంది అన్నాడీఎంకేని. అలాగే యువత, మహిళల ఓట్లకు టీవీకే చీఫ్ విజయ్ గాలం వేస్తున్నారు. డిఎంకే మరోసారి విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా పలు సర్వేలు వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, రసవత్తరమైనటువంటి రాజకీయాలకు వేదికగా మారినటువంటి తమిళనాడు ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడేటువంటి అవకాశం ఏ విధంగా ఉండబోతోంది? దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని పార్టీలు కూడా వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమైనటువంటి సిచ్యువేషన్. అప్డేట్స్ ఏంటో ఓవరాల్గా ఏ విధంగా చూడాలంటారు? మురళి, తమిళనాడు ఎన్నికలకు నోటిఫికేషన్ మరో వారంలో రిలీజ్ కానుందంటూ ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే మార్చి మూడో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రచారంలో అటు అన్నా డిఎంకే కూటమి పార్టీలు, ఇటు డిఎంకే కూటమి పార్టీలు కూడా దూసుకెళ్తున్నాయి. డిఎంకే అధికార పార్టీగా ఉంది, ముఖ్యమంత్రిగా స్టాలిన్ ఉన్నారు. అదే స్టాలిన్ కూటమిలో దాదాపు 10 నుంచి 12 పార్టీలు కూటమిలో ఉన్నాయి. కొన్ని పార్టీలకు ఏకంగా ఆయన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి హామీ ఇచ్చిన రాజ్యసభ సీట్ ఇచ్చారు. మరోపక్క ఏఐఏడిఎంకే ఎవరైతే డిఎండికే ప్రేమలతకు సంబంధించిన పార్టీకి సంబంధించిన నేతలకు కూడా ఒక రాజ్యసభ సీట్ ఇచ్చారు. మొత్తం 6 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయితే అధికార పార్టీకి 4 రాజ్యసభ స్థానాలు, అన్నా డిఎంకేకి 2 రాజ్యసభ స్థానాలు దక్కాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్ కు డిఎండికేకి కూటమిలో ఏదైతే రాజ్యసభ సీట్ ఇస్తామని హామీ ఇచ్చారో స్టాలిన్ ఆ హామీని కూడా నెరవేర్చారు. మరోపక్క అధికార పార్టీ నుంచి 2 రాజ్యసభ సభ్యులు ఎన్నికయ్యారు. మరోపక్క ప్రతిపక్ష పార్టీ నుంచి చూస్తే ఒకరు తంబిదురై అన్నా డిఎంకే నుంచి ఎన్నికయ్యారు. మరొక పిఎంకే నుంచి అంబుమణి రామదాస్ కూడా రాజ్యసభ అవకాశం ఇచ్చారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఎన్నికల సంగ్రామం, ఎన్నికల యుద్ధం మొదలైంది. ఇప్పటికే కూటమి పార్టీలు అటు నేరుగా ఎన్నికల రంగానికి దిగాయి. మరోపక్క ఆయా పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఒకవైపు అన్నా డిఎంకే కూటమి పార్టీలు, మరోపక్క స్టాలిన్ కూటమి పార్టీలు దూసుకెళ్తున్నాయి. మరోపక్క టీవీకే వరుసగా విజయ్ పైన పలు కేసులు నమోదు కావడం, పలు వివాదాల్లో విజయ్ కూరుకుపోవడం. అయినప్పటికీ కూడా విజయ్ తమిళనాడు ఎన్నికల్లో కీలక ప్రచారం నిర్వహిస్తున్నారు, భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా ఎన్నికల యుద్ధం మొదలైంది. అయితే ఇక్కడ ప్రధానంగా అన్నా డిఎంకే పార్టీకి సంబంధించి అన్నా డిఎంకేలో ఉన్న చీలికలు, అన్నా డిఎంకేలో ఉన్న లుకలుకలు, అన్నా డిఎంకే నుంచి ప్రజాప్రతినిధులు వెళ్ళిపోవడం, ఏదైతే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, కీలక నేతలు అన్నా డిఎంకేని వీడడంతో అన్నా డిఎంకే బలహీనపడిందంటూ ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఇప్పటికే అన్నా డిఎంకే నుంచి బహిష్కరణ నేతలు ఎవరైతే ఉన్నారో టీటీ దినకరన్ కావచ్చు, పన్నీర్ సెల్వము, శశికళ ఏకంగా ఇలాంటి నేతలు పార్టీలు పెట్టడం. పన్నీర్ సెల్వం ఏకంగా డిఎంకే పార్టీలో చేరారు. అది అన్నా డిఎంకేకి ఒక భారీ దెబ్బ అని కూడా అనుకోవచ్చు. మరోపక్క శశికళ ఏదైతే జయలలిత సన్నిహితురాలు ఉన్నారో శశికళ ఆమె పార్టీ పెట్టడం, మరోపక్క ప్రసూతి రామచంద్రన్ పార్టీ పెట్టడం, మరోపక్క ఏదైతే టీటీ దినకరన్ మళ్ళీ అన్నా డిఎంకే కూటమిలో చేరడం, ఇలా వరుసగా జరిగిన వ్యవహారాలు చూసినప్పుడు ఏదైతే అన్నా డిఎంకే అధికార డిఎంకే పార్టీ కన్నా బలహీనంగా ఉంది అంటూ ఒక ప్రచారం నడుస్తుంది. అయితే ఈ ప్రచారం ఎన్నికల వరకు ఉంటుందా లేక ఎన్నికల్లో సత్తా దాటుతుందా అనేది చూడాలి. మరోపక్క పళనిస్వామి, అన్నా డిఎంకే కార్యదర్శిగా ఉన్న పళనిస్వామి వ్యక్తిగత చరిష్మా లేదు. అయితే ఆయన పార్టీలో పట్టు నిలుపుకున్నారు. పార్టీలో ఉన్న కీలక నేతలు ఏదైతే పార్టీ నుంచి బహిష్కృతమైన నేతల్ని తిరిగి పార్టీలోకి ఆహ్వానించకుండా అడ్డుకట్ట వేయగలిగారు. కానీ ఎన్నికల్లో గెలిపించే అంత చరిష్మా లేదు, వ్యక్తిగత చరిష్మా లేదంటూ ఇప్పటికే పళనిస్వామి పైన పలు రాజకీయ విమర్శలు ఉన్నాయి. మురళి, అంటే ఏ విధంగా చూడాలంటారు? ఎప్పటికప్పుడు కూడా రాజకీయ పరిణామాలన్నీ వేగంగా మారిపోతున్నటువంటి పరిస్థితి.
ఓటరు నాడి అనేది పట్టడం కొంచెం కష్టంగా ఉంటుందనేటువంటి మాట ఒక్కొక్క పార్టీ కూడా రకరకాల సర్వేలు చేయించడం కానీ సర్వే ఫలితాలు కూడా వెల్లడవడం కానీ ఒకంత ఉత్కంఠనైతే రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. ఒక సింపతి వేవ్ అయితే విజయ్కి నడుస్తోంది. యువతంతా కూడా నా వైపే ఉన్నారు అని విజయ్ బిలీవ్ చేయడం కూడా ఒకంత డిఫరెంట్గా ఉన్నటువంటి పరిస్థితి. కానీ సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అనేది మరొకసారి నిరూపితమవుద్ది అని డిఎంకే పార్టీ గట్టిగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ కోణాన్ని ఎలా చూడాలంటారు మనం? ఎస్ మురళి, రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. ఇది అక్షర సత్యం. ఎందుకంటే రాజకీయాల్లో రాజకీయ ఎత్తుపల్లాలు, రాజకీయ వ్యూహాలు ఒక విధంగా ఉంటాయి. మరోపక్క సినిమా నటించే విధానము ఏదైతే హీరోయిజం మరో లెవెల్లో ఉంటాయి. అయితే ఇక్కడ ప్రధానంగా క్షేత్రస్థాయిలో రాజకీయాలు చేయడం సినిమా నటులకు అంత ఆచామాసి కాదనే వ్యవహారం విజయ విషయంలో స్పష్టంగా నిరూపితమైంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవాలి. మరోపక్క తనపైన నమోదైన కేసులపైన పోరాటం చేయాల్సిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ ఏదైతే ఫస్ట్ టైం ఓటర్లు విజయ్ వైపు మొగ్గు చూపుతున్నారనే ఒక ఆసక్తి, మరోపక్క మహిళా ఓటర్లు కూడా మొగ్గు చూపుతారంటూ మరోవైపు చర్చ. ఈ రెండు అంశాలు విజయ్ని తమిళనాడు ఎన్నికల్లో విజయ తీరానికి చేర్చే అవకాశాలు దాదాపు లేవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతారు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా విజయ్ పైన ఉన్న కరూరు సంఘటన కావచ్చు, సంగీత ఏదైతే తన భార్య విడాకులుగా అంశం కావచ్చు, మరోపక్క జననాయకన్ మూవీ కావచ్చు, ఈ మూడు కోర్టుతో ముడిపడి ఉన్నాయి. ఈ వ్యక్తిగతంగా కూడా విజయ్కి చికాకులు తెప్పించాం సార్. ఈ అన్నిటినీ దాటుకొని విజయ్ తమిళనాడు ఎన్నికల్లో బలమైన అభ్యర్థులు నిలిపి ఆయన అధికార తీరానికి చేరతారా అనే విషయంలో ఎవరికి క్లారిటీ లేదు. ఎందుకంటే కొత్తగా పార్టీని స్థాపించారు. ఏదైతే పార్టీని నిర్మించాల్సిన పరిస్థితి ఉంది, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు అతి త్వరలో జరగబోయే ఎన్నికల్లో విజయ్ ఎంత మాత్రం ప్రభావం చూపుతాడు అనేది కూడా ఒక ప్రచారం. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా కొత్త ఓటర్లు కానీ మహిళల ఓటర్లు కానీ మొగ్గు చూపే అవకాశం ఉందని ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ప్రధానంగా డిఎంకే కూటమిని ఎదుర్కోవాలంటే అన్నా డిఎంకే కూటమి ఇప్పటికే చాలా లోటుపాట్లు ఉన్నాయి. నేరుగా పళనిస్వామి ఈ ఎన్నికల్లో గెలిస్తే తప్ప వచ్చే ఎన్నికల నాటికి తన పార్టీని మరింత బలోపేతం చేసే అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పటికున్న సమాచారం ప్రకారం తమిళనాడులో జరుగుతున్న ఎన్నికల ప్రచార సరళి ఒక్కసారి మనం గమనిస్తే నేరుగా డిఎంకే మళ్లీ విజయం సాధిస్తుందంటూ పలు సర్వేలు ఇప్పటికే వెల్లడించాయి. అయితే అన్నా డిఎంకే పరిస్థితి మనం ఒక్కసారి గమనించినప్పుడు 2021లో మరోసారి ఎన్నికలు జరిగినప్పుడు నేరుగా స్టాలిన్ అధికారంలోకి వచ్చారు. స్టాలిన్ కూటమి దాదాపు 135 సీట్ల పైన గెలిచిన నేపథ్యం ఉంది. అన్నా డిఎంకే 66 సీట్లకు పరిమితమైంది. బీజేపీ కేవలం 4 సీట్లు గెలిచింది. అయితే 2024 పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి అన్నా డిఎంకే 0 సీట్లు ఎంపీ సీట్లు గెలిచింది. అయితే 2026 ఎన్నికలకి అటు అన్నా డిఎంకే కూటమి బీజేపీతో జతకట్టింది. బీజేపీతో జతకట్టడం కూడా తమిళ ఓటర్లకు నచ్చదనే అంశం తెలిసినప్పటికీ కూడా పళనిస్వామి అన్నా డిఎంకేతో బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. ఈ పొత్తు ఎంత మేరకు అన్నా డిఎంకేని విజయ తీరాలకు చేరుస్తుందా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. మరోపక్క ఇప్పటికున్న అంచనాల ప్రకారం ఇప్పటికున్న మనకు యూటీవీ గ్రౌండ్ రిపోర్ట్ వరకు ఇప్పటికే స్టాలిన్ విజయ అవకాశాలు మరింత మెరుచుకున్నారు. స్టాలిన్ వచ్చే ఎన్నికల్లో దాదాపు 170 నుంచి 190 స్థానాలు కూటమి సాధిస్తుందని ఒక అంచనాలు అయితే ఉన్నాయి. అయితే ఈ అంచనాలు మరింత పెరుగుతాయి. 200 సీట్ల మార్కు డిఎంకే కూటమి గెలుస్తుందంటూ ఒకవైపు స్టాలిన్, మరోవైపు ఉదయనిధి స్టాలిన్ స్పష్టంగా ప్రకటిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ విజయ అవకాశాలు ఎటు మల్లుతాయి అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. మురళి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక మార్చి 3వ వారంలో తమిళనాడు ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రచారంలో దూసుకెళ్తున్నాయి డిఎంకే, అన్నా డిఎంకే, టీవీకే పార్టీలు. అన్నా డిఎంకేకి ఎన్నికల్లో ఎదురుగాలంటూ కూడా తమిళ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది. అన్నా డిఎంకే పార్టీలో చీలికలు అధికార పార్టీకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 136 సీట్లు సాధించినటువంటి పరిస్థితి ఉంది అన్నా డిఎంకే. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 66 సీట్లకే అన్నా డిఎంకే పరిమితమైంది. ఇక 2024 లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీట్ కూడా అన్నా డిఎంకే గెలవలేదు. అన్నా డిఎంకే పార్టీలో చీలికలతో ఓట్ షేర్ దెబ్బతినేటువంటి అవకాశం ఎక్కువగా ఉందని కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. రాజకీయ ఎత్తుగడలో పళనిస్వామి చురుగ్గా ఉన్నప్పటికీ వ్యక్తిగత చరిష్మా సాధించలేకపోయారంటూ కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే అన్నా డిఎంకేను కీలక నేతలు వేడటం కూడా ఒకంత నష్టమని చెప్తున్నారు. పన్నీర్ సెల్వం, శశికళ, దినకరన్, పలువురు మాజీ మంత్రులు కూడా వీడారు. అలాగే యువత, మహిళల ఓట్లకు టీవీకే చీఫ్ విజయ్ గాలం వేస్తున్నారు. అయితే డిఎంకే మరోసారి విజయం సాధించే అవకాశాలున్నాయని పలు సర్వేలు కూడా ఈ నేపథ్యంలో వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది.